మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్స్ కు డిఫరెంట్ టాక్ వినబడుతుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ లో ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ చెప్తుండగా కేవలం సినిమా అభిమానులు మాత్రం సినిమా అంత బాగలేదంటున్నారు. మంచి కథను హడావుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించారని, కాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేదని టాక్ వినబడుతుంది. రవితేజ మాస్ సీన్స్ లో తన మార్క్ ఎనర్జెటిక్ యాక్టింగ్ తో దుమ్ము రేపాడు. ఇక పాటల విషయంలో మిక్కీ జే మేయర్ అంచనాలను అందుకున్నారంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. కొన్ని సీన్స్ లో రవితేజను సరిగా వాడుకోలేకపోయాడు హరీష్ శంకర్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే అమ్మడు సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఖచ్చితంగా టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ దొరికినట్టే అంటున్నారు సినిమా అభిమానులు. పక్క కమర్షియల్ సినిమాగా మిస్టర్ బచ్చన్ ను దర్శకుడు తెరకెక్కించాడు. కమర్షియల్ హంగులతో పెట్టిన శ్రద్ధ సినిమా హ్యాండిల్ చేయడంపై పెట్టి ఉంటే బాగుండేదని ట్విట్టర్ లో టాక్ వచ్చింది. కమెడియన్ సత్య తన యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నడిపించాడని, కామెడీ సీన్లలో హరీష్ శంకర్ మార్కు పక్కాగా కనపడిందని అంటున్నారు ఫ్యాన్స్. అయితే కొత్తగా సినిమాలో ఏం లేదని, రొటీన్ గానే ఉందని రివ్యూలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ పెట్టిన డైలాగ్స్ బాగా పేలాయి. నేను నీలా మాయల మాంత్రికుడిని, మాటల మాంత్రికుడిని కాదు, మ్యాటర్ ఉన్నోని అంటూ త్రివిక్రమ్ టార్గెట్ గా డైలాగ్స్ పెట్టాడు. ఈ డైలాగ్ వినపడుతున్నప్పుడు ఆడియన్స్ ఏలలతో మారుమోగించారు. ఇక మాస్ ఆడియన్స్ కు హీరోయిన్ చూపించిన విధానం పిచ్చగా నచ్చేసింది ఫ్యాన్స్ కి. యాక్షన్ సీన్స్ లో రవితేజ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక జగపతి బాబు ఎప్పటిలాగే తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఓవరాల్ గా సినిమాపై వర్కౌట్ చేసి ఉంటే మాత్రం ఇంకా బాగా వచ్చేదంటున్నారు సినీ జనాలు.